కాంగ్రెస్ పార్టీలో ఉన్న డొల్లతనం ఇప్పుడు మరొకసారి బయటపడింది. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడి డెసిషన్ ఫైనల్. ఆ అధ్యక్షుడు ఆ పైన ఇప్పుడు ప్రధానమంత్రో, హోంమంత్రో వీళ్ళని కన్విన్స్ చేయడమా, లేకపోతే వాళ్ళ చేత ఈయన కన్విన్స్ అవ్వడమా ఇది నడుస్తది. కాంగ్రెస్‌లో అట్టుండదు. కుటుంబ పాలనా వ్యవస్థే నడుస్తుంటది. ఇప్పుడు బీజేపీకి కూడా అదే సోకింది. అయితే కుటుంబ పాలన గాదు. పేరుకి నడ్డా అధ్యక్షుడిగా ఉంటాడు. డెసిషన్స్ అన్నీ తీసుకునేది అమిత్ షా, మోడీ. ఇది విచిత్రమైనటువంటి. సరే వ్యక్తి విధమైనటువంటిది కరెక్టా? కాదా? అంటే ఆ పార్టీ తేల్చుకోవాలి. కాకపోతే వంశపారంపర్యాలు ఈ వ్యవహారాలు మాత్రం పోవట్లేదు. వారసత్వాలు. ఇప్పుడు కాంగ్రెస్‌లో తాజాగా జరుగుతున్నదేంటి? డీకే శివకుమార, సిద్ధరామయ్య ఇద్దరు ఢిల్లీ వెళ్లారు. అధిష్టానంతో మాట్లాడుకున్నారు. సిద్ధరామయ్య నన్నే ఉంచండి పర్మనెంట్‌గా. నెక్స్ట్ ట్రిప్ డీకే శివకుమార్‌ని సీఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేసి ఎల్దురు గాని అని చెప్పుకొచ్చాడు. అట్టట్టా కుదురుద్ది మీరు ముందే చెప్పారు కదా 2.5 సంవత్సరాలు అని చెప్పి నాకివ్వాలి రాహుల్ గాంధీనే చెప్పాడు కాబట్టి మీరు అడగండి అని ఇటు పక్కన డీకే శివకుమార్ ఎమ్మెల్యేలు వెళ్ళి అధిష్టానం దగ్గర మాట్లాడారు. అంతా అయిపోయింది. ఇంతకీ ఎవరా అధిష్టానం? మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు. కానీ ఆయన ఇప్పుడు ఏమంటాడు? నా చేయి దాటిపోయింది అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలంటాడు. అంటే ఆయన అధిష్టానం కాదట. ఒక పార్టీకి అధ్యక్షుడు ఉంటే ఆ పార్టీ తరపున శాసనసభాపక్ష నాయకుడు సెకండ్ అవుతాడు. తర్వాత పొజిషన్‌లోకి వస్తాడు. అంటే రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి పదవి లాంటి. రాష్ట్రపతి ఎట్లయితే డమ్మీనో కాంగ్రెస్ పార్టీల అధ్యక్ష పదవి కూడా డమ్మీనే అన్నటువంటిది నిరూపించినట్టయింది.